గమనించండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 30వ వచనం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృపగల మా దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం. ఈ సమయంలో మేము నీ వారమే అయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చారు, నీకు స్తోత్రం. మమ్మల్ని లేచి మా ఇళ్ళకు వెళ్ళక ముందు నీ మాట చేత మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, హెచ్చరిక చేయండి అయ్యా. జ్ఞాన సముపార్జన కలిగినట్లుగా కృప దయచేయండి. నేను వట్టి వాడను, చిన్నవాడను, అల్పుడను, ఎన్నిక లేని వాడను అయినా నీ కొడుకులు పరిశుద్ధపరిచి అయ్యా నీ పాత్రగా వాడుకోవడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. అలనాడు మండుచున్న పొదలో నుంచి అగ్ని ఎలాగైతే కాలుస్తుందో, పొద కాలుతుంది కానీ పొద కాలిపోలేదు, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదన్నట్టుగా ఆ నాయన ఆ మండుచున్న పొదలోంచి నువ్వు మాట్లాడినట్టుగా నన్ను దహించండి, నన్ను కాల్చండి, నాలో ఉన్న మస్టంతని తొలగించి అయ్యా నాలో నుండి బతుకుతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడు, మీ నామమును మహిమ తెచ్చుకోమని అయ్యా నువ్వు మాట్లాడుతుండగా వెనుక జీవితం గ్రహించగల మనసు మాదిరిగా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు ప్రియులారా. ఈ సమయంలో మరి మనం చదువుకున్న లేఖన భాగంలో ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాయి. ప్రియులారా, తెగులు ఆగిపోయిందట. తెగులు అనగా రోగం. ఫినెహాసు లేచి పరిహారం చేశాడట. ఫినెహాసు లేచి పరిహారం చేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. పిల్లరా, మరి మనం లేఖనానుసారంగా గమనించినట్లయితే తెగులు రోగం ఎందుకు వస్తుందయ్యా అంటే పాపము చేసినప్పుడు రోగాలు వస్తాయని బైబిల్ లేఖనంలో ఉంది. మొదటిది చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది పాపం చేసినందుకు రోగాలు వస్తాయి. ఇంకా ఈ పాపము చేసినందుకు రోగాలు వస్తాయి అన్న దాంట్లో తిరుగుబాటు వస్తుంది. ఏమండి, దోషం చేయడం వస్తుంది, ఇంకా అన్యాయం అన్నీ కూడా ఈ భాగంలోనికి వస్తాయి. పాపం చేయడం వల్ల రోగం వస్తుంది. ఒకసారి యేసు ప్రభువుల దగ్గరికి యోహాను సువార్తలో పుట్టుగుడ్డు అని ఒకటి తీసుకొచ్చారు శిష్యులు, కొద్దిమంది మనుషులు తీసుకొచ్చి అయా వీడు పుట్టినప్పుడు గుడ్డి వారిగా పుట్టడానికి కారణం ఏంటి, వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే వీడి పాపమైనను వీడి తండ్రుల పాపమైనను కాదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష మగుట కొరకే ఇది జరిగింది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు గుడ్డివారిగా పుట్టాడు. కనుక రోగము లేకపోతే అంధత్వము లేకపోతే ఈ యొక్క ఈ యొక్క మానసిక రుగ్మతలు ఎందుకు వస్తాయ్యా అంటే కేవలము దేవునికి విరోధంగా నడిచినప్పుడు ఒకటే, తర్వాత దేవుని క్రియలు ప్రత్యక్షం అవడం కోసం. మొట్టమొదటిదేమో పాపం చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు రోగాలు వస్తాయి, తెగులు వస్తాయి. ఏమండి, తర్వాత దేవుని క్రియలు ప్రత్యక్షం అవ్వడం కోసం ఈ తెగుళ్ళు వస్తాయి. ఒకసారి లాజరు చనిపోయాడు, మరియా మార్త ఏడుస్తున్నారు. యేసు ప్రభువు వస్తే నాయన ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ వైపు చూసి ఈయన మరణం అవడానికి ఈ రోగం రాలేదు కానీ దేవుని కుమారుడు ఇందును బట్టి మహిమపరచబడడానికే వచ్చింది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లల పాపము వల్ల వచ్చే తెగుళ్ళు దేవుడు మహిమపరచబడడం కోసం, దేవుని క్రియలు ప్రత్యక్షం అవడం కోసం వచ్చే తెగుళ్ళు. కనుక ఇలాగనే తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు దైవజనులమైన దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఫినెహాసు కాలంలో తెగులు వచ్చింది. ఫినెహాసు కాలంలో తెగులు రాగానే ఆయన తెగులు సంబంధమైన పరిహారం చేశాడు. ఏమండి, తెగులు సంబంధమైన పరిహారం చేయగానే ఆ తెగులు ఆగిపోయింది.
ఏంటంటే ఫినహాసు కాలంలో వచ్చిన తెగులు ఏంటయ్యా అంటే, బెయోరు కుమారుడైన బిలాము ప్రవక్త చేసిన ఒక తప్పుడు బోధకి ఇశ్రాయేలీయులు మరి లొంగిపోయారు. ఏమంటే బాలాకు రాజు బిలామును ప్రోత్సహించారు చెప్పించమని, కానీ ఆయన దేవుడు ఆయన నోట కూడా శాపవచనం రప్పించలేదు. అప్పుడు ఈ బెయోరు కుమారుడైన బిలాము ఏం చేశారంటే ఒక తప్పుడు ఆలోచన ఇచ్చారు రాజుకి. ఇశ్రాయేలీయులు బయలుపోయారుతో కలుసుకుంటే ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు, వారు పాపం చేస్తే వాళ్ళ దేవుడు వారి మధ్యన ఉండడు, కనుక నువ్వు పలానా చేయని వాళ్ళకి తప్పుడు సలహా తప్పుడు బోధ వారికి ఇచ్చాడు. అప్పుడు ఈ బాలాకరాజు అలా చేయగానే ఈ బయలుపోయూరులో మీరు విగ్రహాలతో కలుసుకున్నారట, అనే సంబంధమైన స్త్రీలతో కలిసి వ్యభిచారం చేశారట. ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు తెగులు సంభవించింది. తెగులు సంభవించండి 24,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? 24,000 మంది చచ్చిపోయారు. అప్పుడు వెంటనే ఫినహాసు లేచి దేవుని రోషం కలిగి ప్రజలు ఇలాగ అయిపోయారు ఏంట్రా బాబు అని చూసినప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీ పాపం చేస్తుండగా ఒక బల్లెను తీసుకుని వాళ్ళ కడుపులో గుచ్చితే వాళ్ళ కడుపులో గుండా పోయి భూమిలోనికి గుచ్చిపోయింది. అప్పుడు దేవుడు పరిహారం చేసినట్లుగా ఫినహాసు నేను ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోయాడు, కనుక ఫినహాసు చేసిన దాన్ని బట్టి తెగులు ఆగిపోతుంది అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సందర్భంలో ఫినహాసు దేవుని రోషం కలిగి ఏమంటే దేవుని ప్రేరేపణ కలిగి ఎప్పుడైతే ఈ బల్లెం పొడిచాడో వెంటనే తెగులు అప్పుడు తెగులు సంబంధమైన పరిహారం జరిగింది. ఫినహాసు మరి దేవుని ప్రజల మీదకి వచ్చిన తెగులను పరిహరించడం కోసం ఆయన మరి ఆ విధంగా చేశారు. అప్పుడు సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదవండి. 24,000 మంది తెగులు చేత చనిపోయేది. అప్పుడు ఆజ్ఞ ఇచ్చెను, ఫినహాసు వారి మధ్యన చాలండి పిల్లలు. కనుక దేవుడు ఓరవలేని దాన్ని ఫినహాసు కూడా ఓరవలేకపోయాడు. తాను చేసిన పనిని ప్రభువు మెచ్చుకున్నాడు. అప్పుడు ఫినహాసు కాలంలో ఆ తెగులు ఏమైందమ్మా? పరిహరించబడింది. కనుక పిల్లల తెగులను పరిహరించడానికి దేవుని బిడ్డలు దేవుని సేవకులు తమ వంతు కృషి తాము చేస్తూ వచ్చారు. ఏమండి ఒకనొక సందర్భంలో మరి ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. మోషే అహరోనులు యాజక సేవ చేస్తున్నప్పుడు ఈ మోషే అహరోనులు యాజక సేవ చేస్తూ ఉంటుండగా కొద్దిమంది కోరాహు, దాతాను, అబీరాము అనే సమూహం లేచి ఆయనకి వ్యతిరేకంగా మిమ్మల్నే దేవుడు పిలుచుకున్నాడా, మిమ్మల్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని పిలవలేదా అని, మీతో మాకు పని ఏంటి అని మోషే అహరోనుల మీద, యాజకుల మీద, దేవుని సేవకుల మీద ప్రజలు తిరగబడ్డారట. ఈ కోరాహు, దాతాను, అబీరాము సమూహం ఒక 250 మంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే మోషే అన్నారు, అయ్యలారా సాగిన పడడం మోషే వాళ్ళ దగ్గర, అయ్యా మరి మీరు ఓర్చుకోండి, రేపు పొద్దున దేవుడి సన్నిధికి దుఃఖాతులు తీసుకుని వెళ్దాం, దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటారు, మీరు ఓర్చుకోండి అంటే వీరు ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఎవరో ఈ కోరాహు, దాతాను, అబీరాము గుంపు. అయితే సరే మీరు దోపార్తులు తీసుకుని రండి, రేపు పొద్దున ఆలయానికి మేము కూడా దోపార్తులు తీసుకుని వస్తామని అహరోను, మోషే దోపార్తులు తీసుకుని వచ్చారు. ఈ 250 మంది దోపార్తులు తీసుకుని వచ్చారు. వస్తే పిల్లల అక్కడ పరిశుద్ధ స్థలంలో దేవుడు వీళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి మోషే, అహరోనులు మీరు బయటికి వెళ్ళిపోండి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేయమని చెప్పండి, ఈరోజు భయంకరమైన విపత్తు వస్తుంది. ఈ యొక్క దాతాను, అబీరాము, కోరాహులు చేసిన తిరుగుబాటుకి వీళ్ళందరినీ ప్రాణాలతోనే పాతాళం, భూమి మృంగివేయబోతుంది అని మోషే అహరోనులకు చెప్పాడట. అప్పుడు ప్రభువా కనికరించు అంటే, సరే ఎవరైతే తిరుగుబాటు చేశారో వారి మీదకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళందరూ వెంటనే ఆతురం కలిగి మరి తప్పించుకోండి అని దేవుడు ఒక ఆచరించాడు. వెంటనే మోషే చెప్పగానే ఎవరి మటుకు వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఈ యొక్క 250 మంది ఎవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ దుర్మార్గులతో సహా వారు వేసిన అన్యాయాన్ని బట్టి, వారు చేసిన తిరుగుబాటును బట్టి ప్రాణాలతోనే పాతాళంలోనికి దిగిపోయి పిల్లల ప్రాణాలతోనే పాతాళంలో దిగిపోయారు. అప్పుడు అందరూ చూసారు, ఆశ్చర్యపోయి యెహోవా మహాభయంకరుడైన దేవుడు అని దేవునికి స్తోత్రం చేశారు. ఇక్కడ వరకు బాగా ఉంది. మళ్ళీ మరుసటి రోజే నెక్స్ట్ డే ఈ రోజు ఇలా జరిగింది. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసినందుకు ఇంత విపత్తు జరిగింది. వాళ్ళందరూ డైరెక్ట్గా పాతాళం మరునాడు అన్నది బైబిల్లో. నెక్స్ట్ డే
మళ్ళీ ఏం చేశారంటే ఇశ్రాయేలు కొద్దిమంది మీరు దేవుడి ప్రజలను చంపేశారు అని మోషే అహరోను మళ్ళా తిరుగుబాటు చేశారు. వెంటనే తెగులు బయలుదేరిందట. అప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు, మోషే తెగులు బయలుదేరింది అన్నాడు. వెంటనే మోషేకి అర్థమైపోయింది. మోషే అహరోను నువ్వు దుపాతి తీసుకో, తెగులు బయలుదేరిపోయింది అయ్యా, యెహోవా సన్నిధి నుండి ఈ జనులు మరలా తిరుగుబాటు చేశారయ్యా, తెగులు మరలా సంహరించేస్తుందయ్యా మనుషులను, నువ్వు దుపాతి తీసుకో అని అహరోనుకి చెప్పాడు. మోషే ప్రార్థన మొదలు పెట్టాడు. అహరోను వెళ్ళాడు. ఈ లోపల ఆల్రెడీ తెగులు ఆరంభమైపోయి చాలా చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు వెంటనే అహరోను దుపాతి తీసుకుని వచ్చి ఎంతమంది అయితే చచ్చిపోయారో వాళ్ళ మంచికి బ్రతుకున్న వారి మధ్య దగ్గరికి వెళ్ళి ఆ దుపాతి తీసుకుని ప్రభువుకు దూపం వేయగా అప్పుడు ఆ తెగులు అప్పటికి 14,000 మంది పైనే 14,700 మంది అగ్ని చేత చచ్చిపోయారు. ఆ తెగులు చేత. సంఖ్యాకాండం 16 అధ్యాయం 40 సమయం లేదు కనుక చూపించటం లేదు. 16 అధ్యాయం 50 వచనం 46, 50 వచనాల మధ్యలో ఉంటుంది కనుక పిల్లల. అప్పుడు ఈ మోషే అహరోను యాజకుడు అహరోను ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ దుపాతిని తీసుకెళ్లి సజీవుల మధ్య మృతుల మధ్య ఉన్నాడో వెంటనే ఈ తెగులు ఏమైపోయిందమ్మా, ఆగిపోయింది. కనుక పిల్లల తెగులు సంబంధమైన పరిహారం యాజకుడు చేశాడు. అక్కడ ఎవరు దుపాతి తీసుకుని వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ధూపం వేసినప్పుడు వెంటనే ఆ తెగులు పరిహరించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే సందర్భంగా దావీదు కాలంలో కూడా ఒక తెగులు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? జనసంఖ్యను లెక్కించడానికి తన పురుగొల్పబడ్డాడు. జనసంఖ్య లెక్కించడానికి పురుగొల్పబడితే ఈ జనసంఖ్య రాయించినప్పుడు యోవాబు అన్నాడు, అయ్యా ఇది నీ దృష్టికి దేవుడి దృష్టికి వ్యతిరేకమేమో కదా అంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. ఇక తప్పక ఆయన చెప్పింది చేశాడు. చేయగానే వెంటనే దేవుడు మూడు శిక్షలు అమలు చేశాడు. కరువు రప్పించాలా, నీకు మరి రోగంతో నిన్ను చంపాలా, లేకపోతే శత్రువులకు అప్పగించాలా అనే శిక్షలో దావీదు మీదకి ప్రభు చెబితే ఆయన అన్నాడు, మరి లోకుల చేతిలో పడడం కంటే దేవుని చేతిలో పడడమే మేలు, మరి నీ చేతిలో పడతానా అని తెగులును యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అని ప్రవక్త గాదుతూ దావీదు మాటలంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే మనిషిలాగా మనకి అనుభవమైన ఆలోచనలు దావీదుకున్నట్టుగా ఉంటాయి. మనుషుల చేతిలో పరుట కంటే దేవుని చేతిలో పరుటయే మేలు అనుకున్నాడంట. ఎందుకు మేలు అనుకున్నాడు? చాలా బైబిల్ ఏమని చెప్తుందంటే జీవము గల దేవుని చేతిలో పరుట భయంకరం. ఈయనేమో మనుషుల చేతిలో కంటే దేవుని చేతిలోనే పడటం మీరు అనుకున్నాడు. ఎలా అనుకున్నావయ్యా మీరు అంటే, ఈయన వాత్సల్యత గలవాడు, ఈ మనుషులు గబుకన్నా ఎంతగా ఎదిరించినా యెహోవా బహువాత్సల్యత గలవాడు. కొద్దిమంది మనుషులు తిరగటి కిందనేమో ఉంటుంది చూసారా, అంత కఠినంగా ఉంటుంది వాళ్ళ మనసు. మనుషులు అయితే మనం మార్చలేం, కానీ దేవుడు వాత్సల్యత గలవాడు కనుక మనల్ని తగ్గించుకుని మనం ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ధైర్యంతో మరి దేవుని చేతిలో పడితే మీరు అనుకున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో నేనెన్నడూ కథలున్నాని నా క్షేమకాలంలో అనుకున్నాను. క్షేమకాలం అనుకున్నాడంటే నేను కథలను ఎప్పుడు అనుకున్నాడు చెప్పండి? ఎప్పుడు అనుకున్నాడు? కీర్తన గ్రంథం 16 అధ్యాయంలో ఉంటుంది. యెహోవా నా కుడిపార్శ్వం అందుకున్నాడు, నేను కదల్చబడను అన్నాడు. ఏమన్నాడు? నేను కదల్చబడను ధైర్యంగా అన్నాడు. కానీ కదిలిపోయాడు. ఇప్పుడు కదిలిపోయిన పరిస్థితిలో ఉన్నాడు, జారిపోయిన పరిస్థితిలో అన్నాడు, నా క్షేమకాలం ముందు ఎన్నడూ కదల్చబడని అనుకుంటుంది, కానీ ఇప్పుడు జరగాల్సిన ప్రమాదం అలాగే కదా. దావీదు ఒక మాదిరిగా మనకు కనబడుతూ ఉంటాడు. అలాగే ఏ విషయమైనా సరే ఇప్పుడు దావీదు విషయంలో వచ్చిన, దావీదు హయాంలో వచ్చిన ఈ తెగులు ఆడడానికి, ఈ తెగులు పరిహరించడానికి దేవా ఒక్క రోజులటమ్మా 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది చచ్చిపోయారు. ఫినహాసు కాలంలో 24,000 మంది చచ్చిపోయారు. ఏమని ఈ యొక్క మోషే కాలంలోనేమో 250 మంది ముందులో చచ్చిపోయారు. తర్వాత 14,700 మంది చనిపోయారు. ఈ దావీదు హయాంలో 70,000 మంది చచ్చిపోయారంట. అప్పుడు తండ్రి పాపం చేసింది నేనే కదా, గురుల వంటి వీరు ఏమి చేశారు అని ప్రార్థన చేశాడు. వెంటనే వర్ణాను కళ్ళ ముందు పోయి ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేయి అన్నారు. వెంటనే వర్ణాను కళ్ళ దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. తెగులు ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇలాగున దేవుని గ్రంథంలో దేవుని బిడల్లో ఆ తెగులు మరి పరిహరించడం కోసం వాళ్ళు చేసిన కొన్ని మాటలు మనం గమనించుకున్నాం. ఇలాగే ఎన్నో అంశాలు ఉన్నాయి బైబిల్లో. కనుక పిల్లరా, ఇప్పుడు కూడా ఈ యొక్క తెగులు మరి దేవుడు పంపాడు. ఈ తెగులు వచ్చింది. ఏ తెగులు అనేది? ఏ తెగులమ్మా? కరోనా.
మామూలుగా నాకు వాట్సాప్లో ఒక కామెడీ ఒక జోక్ కింద వచ్చింది. అంటే మీ మేలుకొలుపు కోసం తలవద్దాం ప్రార్థన పెట్టాం, మీరు అంతవరకు ఉన్నారు, జస్ట్ పుషప్ చేయడం కోసం చెప్తున్నాను. ఒక తమ్ముడు అడుగుతున్నాడు అన్నయ్యని, అన్నయ్య కరోనా మగజాతికి చెందిన వైరస్ అంటావా, ఆడజాతికి చెందిన వైరస్ అంటావా అని అడిగాడు. అడిగితే ఈయన అంటాడు, తమ్ముడు మగవాడికి ప్రపంచాన్ని భయపెట్టే సత్తా లేదురా, ఒక్క ఆడదే ప్రపంచాన్ని భయపెట్టగలదు, ఖచ్చితంగా నువ్వు డిఎన్ఏ పరీక్షలు ఏం చేయాల్సిన అవసరం లేదు, కరోనా ఆడజాతికి చెందిందే అన్నారు. కనుక పిల్లలు మనం ఆలోచన చేసినప్పుడు సరే అలా నడుస్తున్నాయి అనుకోండి, రోజు ఏది ఏమైనా ఈ కరోనా వచ్చింది. ఎందుకు నాకు మంచి మెసేజ్ వచ్చిందండి, చాలా మంచి మెసేజ్ వాట్సాప్లో పెట్టారు. నేను కూడా గ్రూప్లో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను దాన్ని. ఏమండి ఎందుకు వచ్చింది, దేవుడు పక్కకు తగ్గాడు అని చూసారా? నిన్న ఉదయకాలంలో మీరు ఆ మెసేజ్ చూసారండి, ఎవరైనా గమనించారా? దేవుడు పక్కకు ఒరిగాడు, దేవుడు పక్కకు నుంచున్నాడని అది ఉంది యాదశీజిగా. ఒకసారి నాకు చదువుతాను, అది అవసరమైంది, అది చాలా విలువైంది. ఇదిగోండి, దేవుడు కాస్త పక్కకు జరిగాడు. దయచేసి అందరూ శ్రద్ధగా ఉంది. దేవుడు కాస్త పక్కకు జరిగాడు, దేవుడు అనుమతించాడు. కారణం, మనిషి దేవుడికి దూరం అయ్యాడు. కరోనా ఖరారు నృత్యం చేసింది, మనిషి గర్వించాడు. తాను సృష్టించిన సంపదను చూసి, తాను తయారు చేసిన మందులను, మెడికల్ కేర్ను చూసి, వ్యాయామాలను, యోగాలను చూసి, తాను తయారు చేసిన మందులను చూసి, తాను సంపాదించిన జ్ఞానాన్ని చూసి, తాను కనిపెట్టిన టెక్నాలజీని చూసి, నాకేమీ నేను సేఫ్ అనుకున్నాను. ఎవరి కరుణా వీక్షణాలతో ఈ జగత్తు అనంత కాలం నుంచి సురక్షితంగా ఉందో ఆ జగద్రక్షకుడిని ఈ లోకం విస్మరించింది. మానవ సమాజం, మనిషి దేవుడికి దూరం అయ్యాడు, దేవుడు కూడా మనిషికి దూరం అయ్యాడు. ఎంతో గొప్ప జ్ఞాని అని విర్రవీగిన మనిషి ఒక చిన్న కంటికి కనపడని సూక్ష్మక్రిమితో పోరాడలేక తలకిందులు అవుతున్నాడు. కంటికి కనపడని ఈ సూక్ష్మక్రిమి మనిషి శరీరానికి హాని కలిగించడం మాత్రమే కాదు, కుబేరులను బికారులుగా మారుస్తుంది. సంపన్న దేశాల సంపదను అదృశ్యం చేస్తుంది, మనుషులను అస్పృశ్యులుగా చేస్తుంది. దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల వరకు మతం, కులం, జాతి తేడా లేకుండా అందరినీ భయపెడుతుంది. ఓ జ్ఞాని, నీ జ్ఞానం ఎక్కడ? ఓ శాస్త్రజ్ఞుడా, నీ మేధస్సు ఎక్కడ? ఓ ధనవంతుడా, నీ ధనం ఎక్కడ? ఓ మతాభిమాని, నీ మతం ఎక్కడ? ఓ జాత్యాహంకారి, నీ జాతి ఎక్కడ? నీవు ఏర్పరచుకున్నా, నీవు గర్వించిన ఇవేవి ఈ చిన్న క్రిమిని ఓడించలేకపోతున్నాయి. ఇక చాలు, నీ గర్వాన్ని తొలగించుకో. ఈ భూమి మీద నీకు క్షేమం లేదన్న విషయాన్ని గ్రహించు. ఒక్క క్షణం దేవుడు దూరం అయితే వినాశనమే అన్న సత్యాన్ని గుర్తించు, గ్రహించు. దేవునికి దగ్గరగా జరుగు. దేవునికి దగ్గర కావడం అంటే తోటి మనిషిని ప్రేమించడమే అన్న సత్యాన్ని గ్రహించు. నేను ఎవరిని అనే సమాధానం దొరకని ప్రశ్నతో సమయం వ్యర్థం చేసుకోకుండా మీరు దేవుని చేతిని అన్న సత్యాన్ని గ్రహించి ఈ సమాజాన్ని ప్రేమతో చెక్కడం ప్రారంభించు. నేను ఇక్కడ ఎందుకున్నాను అని ప్రశ్నించుకోవడం జ్ఞానం అనుకోకుండా నీ అవసరం ఎక్కడ ఉందో అక్కడ ఉపయోగపడమే నీ జన్మకు సార్థకమైన సత్యాన్ని గ్రహించు. స్వార్థం, కులం, మతం, జాతి, అహంకారము లేని దేవుడు కోరుకున్న ప్రేమ, సత్యం, నిజాయితీ అనే మన అనాది కాలపు మానవ పునాది మీద అందరము ఒక్కటే నిలబడినప్పుడు దేవుడు కూడా మనతో కలిసి నిలబడతారు. అప్పుడు ఒక్కటే కర్మ, 1000 కరోనాలు కూడా పుట్టడానికి భయపడతాయి. ఆకాశం ఆలకించు, భూమి పిల్లలు కానీ ఎంతో పెంచి గొప్పవాడుగా చేస్తారు, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఒక దైవజనుడు నాకు పంపించారు. కనుక ఓ శాస్త్రజ్ఞుని శాస్త్రం ఎక్కడ? ఓ ధనవంతుడని ధనం ఎక్కడ? ఓ మతాభిమాని నీ మతం ఎక్కడ? ఓ జాత్యహంకారి నీ జాతి ఎక్కడ అని అడుగుతున్నారు. నాకు పిల్లరా అన్నీ వచ్చేసి నేను సేఫ్ అనుకున్నారు, ఇంకేమీ లేదు, అంత చక్కగా జరిగిపోతుంది అనుకున్నారు. కానీ కంటికి కనబడని ఒక్క సూక్ష్మక్రిమి ఒక్కసారి దేవుడు నా సైడ్ అయ్యాడట. నువ్వు వెళ్ళాము ఒకసారి అని. ఆయన సైడ్ అవ్వగానే ఈ కంటికి కనబడిన సూక్ష్మక్రిమితో అల్లాడిపోతున్నారు జనాలు. ఏమంటే ఏమైపోతుందో తెలియదు, ఎంత భయపడిపోతున్నారో, ఎంత రెస్ట్నో, ప్రపంచం అంతా భయం గుక్కుట్లో ఉంది. కనుక పిల్లరా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏమంటే చైనా అధ్యక్షుడట ఈ కరోనా వచ్చే ముందు, అయ్యా సమయం ఎంత ఏంటంటే ఈ కరోనా వచ్చే ముందు ఒక 2-3 నెలల ముందు నేను చూశాను వాట్సాప్లో. ఆయన ఏ దేవుని పటం కూడా ఉంచకూడదు చైనాలో, ప్రతి ఇళ్లలో కూడా నా పటమే ఉంచాలి అని అధ్యక్షులు ప్రకటన చేసినట్లు, తన ఫోటోకి ఇంపార్టెంట్ చేసినట్లు నేను మరి చూశాను సోషల్ మీడియాలో. కనుక పిల్లరా ఏ దేవుని కొలవద్దు. చైనా అంటేనే కమ్యూనిస్ట్ దేశం, అలా కొలవద్దని ఒక జాతీయ అహంకారం వచ్చేసింది. ఏ దేశంలో మేడ్ ఇన్ చైనా
చేయాలన్నా, ఏది చూసినా మీరేం చేయాలన్నా, ఏది చూసినా మీరు ఏదైనా సరే ఏదైనా పుట్టాలంటే టెక్నాలజీ చేయడంలో పడుతుంది, మనకు అమోఘమైన జ్ఞానం ఉంది, శాస్త్రీయ జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది అని ఎంతో విరమిగిపోయాడు ఆయన. విరిగిపోయి వెంటనే ఆ గర్వంతో ఇప్పుడు మనం చదువుకున్న మెసేజ్లో ఉన్న గర్వంతో యాజిటీగా ఆయన అలా ఉండడంతో దేవుడు ఒక్కసారి యాక్సెప్ట్ చేయడం కూడా కష్టంగా ఉందట. ఏమంటే అది శాస్త్రీయ జ్ఞానం అంటే శాస్త్రం ఏం చేస్తుందండి, ధనం ఉంటే ధనం ఏం చేస్తుంది, ఏదో ఉంటే దేన్ని ఏం చేయగలదు. కనుక పిల్లరా దేవుని కృప లేకపోతే ఏది ఉన్నా ఏది లేకపోయినా వ్యర్థమే. వాళ్ళట గవర్నమెంట్ ఆంధ్రాగా మన ఇండియా గవర్నమెంట్కి ఫోన్ చేసి, సార్ మీ దేశంలో దైవజనులు ఉన్నారట, మోహన్ సి లాజరస్ గారి దైవజనులు ఉన్నారట, ఆయన మా దేశానికి పంపిస్తే తెగులు సంబంధమైన పరిహారం కోసం ప్రార్థన చేస్తారండి అని గవర్నమెంట్కి కూడా లెటర్ రాశారట. అది పబ్లిక్ చేయదు కదా. ఏమంటే చేస్తే మోహన్ సి లాజరస్ గారు దైవజనుడు చూసే ఉంటారు, వ్యసన గారి మీటింగ్లో కనబడతారు. వ్యసన గారు ఎక్కువగా ఆయన పిలిచేవారు. ఏమంటే ఆ మోహన్ సి లాజరస్ గారు దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారట. కనుక పిల్లల ఏది ఏమైపోయినా మనం అంత గర్వంతో గొడవలేకపోయినా సరే దేవుడు కృప లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరండి. ఏదో నేను చేసేస్తాను అనుకుంటున్నాడు. ఏమంటే ఆ నెబుకద్నెజరు కాలంలో, ఆ దర్యావేషు కాలంలో దానియేలు ఆ శత్రువులు మరి శాసనం పుట్టించినట్లుగా నీకే మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదు అని దానియేలు మీద అసూయతో వీళ్ళు చేసినట్లుగా ఈయన కూడా ఈ అధ్యక్షుడు దేవుని మీద అసూయతో ఇది చాలా మంది క్రిస్టియన్ కన్వర్ట్ అవుతున్నారని అదొక రకమైన స్వార్థ వంచనతో ఇట్లా చేశాడు. కానీ మొత్తం దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే భయపెట్టేసాడు. ఆయన ఎవరో మోడీ గారు పెట్టారు, ఒక యాప్ చూసారు. మోడీ గారిని ఈయన ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఈ మోడీ గారు ఎప్పుడంటే పెట్టరా అబ్రాసి గెలవా ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నావు కదరా అని ఇక్కడ చూసారా మీరు. అది కనుక ఇలా ఉంది. అది అంత ప్రమాదం. సరే ఏది ఏమైనా జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఏం చేయాలి అంటే ఫిన్హాసు లేచి పరిహారం చేశాం. ఏమంటే మోషే అహరోనులు ఆ రోజు తెగులు సంబంధమైన పరిహారం చేశాడు. దావీదు కాలంలో దావీదు ద్వారా వచ్చినప్పటికీ మళ్ళీ దావీదే బలిపీఠం కట్టి మళ్ళీ తాను పరిహారం చేశాడు. కనుక మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. పిల్లల ప్రార్థనా సమయం ఇటువంటివి వస్తాయి. ఆదిమ సంఘంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, సంఘానికి శ్రమలు వచ్చినాయి. వారి ఇంటింటా రొట్టె గుంచడం కూడుకున్నారు. ఒక సందర్భంలో మనకి అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు. తర్వాత ఏమంటే ఇంకా కీలకమైందంటే ఈ సామూహిక ప్రార్థన కూడా బంద్. ఇప్పటికే ఆల్రెడీ విజిలెన్స్ మన ఎవరో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చిన్న వచ్చింది నాకు. పంచాయతీ ఆఫీసులో అయితే ఆ శనివారం సాయంత్రం నుంచి అక్కడ ప్రార్థన జరగడానికి మసీదులో కానీ ఎక్కడ కానీ గుంపుకోవడానికి వీల్లేదు అనేసారు. రేపు వారం ఎల్లుండి వారం వచ్చే వారం అవసరమైతే ఇది కూడా ఉండకపోవచ్చు. ఈ అవకాశం కూడా మనకు గవర్నమెంట్ వారు మనకి మరి జాగ్రత్త కోసం చెప్పచ్చు. అప్పుడు మీరే ప్రార్థనా పరులు అవ్వాలి, మీరే యాజకులు అవ్వాలి. ఏమండి మీరు ఇంట్లో మీరు దేవుడికి నమ్మకంగా కూర్చొని ఏదో బాధ్యత లేని వాళ్ళగా బరువు లేని వాళ్ళగా చక్కగా ముందు రోజు చికెన్ తెచ్చేసుకుని గుడ్లు తెచ్చేసుకుని ఏమైనా అన్ని కూరలు తెచ్చుకుని చక్కగా తినేసి ప్రేమను పడుకోవడం కాదండి. ఏమండి మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా యోవాబుని సైన్యం దండులో ఉండగము. మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా యోవాబుని సైన్యం దండులో ఉండగము. తినుటకు త్రాగుటకు మాయతో ఉండుటకు, తినుటకు త్రాగుటకు మాయతో ఉండుటకు ఇది సమయమా, ఇది సమయమా ఆనాడు ఊరిగా దావీదు అడిగాడు. ఈనాడు మిమ్మ కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఎటు చూచినా తోపిడి దౌర్జన్యాలు, ఎటు చూచినా కరుణా బీభత్సాలు. ఓ సోదరా లేదా మన మట్టుకు మనం ఏదో చేసుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మన కుటుంబాలుగా ఎవరింట్లో వారు చక్కగా ప్రార్థన చేయాలి.
దైవ సంబంధమైన పరిహారం చేయండి. ఏమండి దావీదు భక్తుడు కూడా ప్రార్థన చేశాడు, ప్రభా చూడండి కీర్తన గ్రంథం 39వ అధ్యాయము, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 10వ వచనం చదవడం దయచేసి. 10వ అధ్యాయము, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపును, నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషమును బట్టి నువ్వు మనుషులను గద్దెంపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రము లేని వందమును చెరగు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు, నరులందరూ కేవలం ఊపిరి వంటి వారు. కనుక నీ యొక్క దయచేత అయ్యా నీ పంపిన తెగులును నా మీద నుండి. దావీదు కూడా ప్రార్థన చేశాడు. దావీదే కాదండి, సొలొమోను కూడా మందిరం కట్టినప్పుడు ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడు? దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము, దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం దయచేసి. దినవృత్తాంతాల గ్రంథము, దినవృత్తాంత 2వ గ్రంథము 7వ అధ్యాయము. వాన కురియకుండగా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన కదా, ఆకాశములు నిన్న వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుకున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ కరోనా తెగులు మారడానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన సూచన కూడా బైబిల్ అనుసారంగా ఉందని చాలా ట్రోల్ అవుతుంది. నగర్ కూడా అది ఆ వాక్యాన్ని పంపించారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనం అంటది. దయచేసి చూడండి. నువ్వు అంతఃపురములోనికి ముగిస్తున్నానమ్మా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకుని ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. కనుక ఈ మోడీ గారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు 14 గంటల్లో మరి మనుషుల్లో బయట తిరగకుండా ఉంటే ఈ వైరస్ గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ కరోనా వైరస్ ఎయిర్ ద్వారా గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది, మనుషుల ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి ఏదైనా వస్తువు పడుకుంటే ఆ వస్తువు ఇంకో ఎవరైనా పట్టుకుంటే అలాగే దానికి టైం పీరియడ్ ఉంది. ఏది ఏదైనా 12 గంటల్లో అసలు ఎక్కడ ఇది రాకుండా ఉంటే అది నిర్వీర్యం అయిపోతుంది అని ఒక ఆలోచనతో మరి గౌరవనీయులు ఆ విధంగా ముందుకు సాగారు. కనుక మనము కూడా బైబిల్లో చెప్తుంది ఉగ్రత తీరుకో వరకు కొంచెం సేపు. ఇటలీ వారికి చెప్పారట, ఇటలీ వారికి కరోనా వచ్చేసిందని సెలవులు ఇచ్చేస్తే వీళ్ళందరూ కూడా షికారులకు పోయారట. ఏమంటే షికారులకు పోయి, సినిమాలకు పోయి, పబ్బులకు పోయి, పార్టీలకు పోతే ఇప్పుడు అందరికన్నా ఇటలీలో ఎక్కువ మంది చచ్చిపోయారట కదండి. ఇటలీలో ఎక్కువ చచ్చిపోయారు జనం. ఎందుకయ్యా అంటే ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేస్తున్నారు. కనుక మరి దేవుడు తన అధికారులు దేవుని కృపలో ఉంటారు కాబట్టి దేవుడు ఆలోచన మరి మోడీ గారికి గుర్తించాడు. కనుక మనము దీనికి ఇది బాధ్యతాయుతం, ఇది మనం సహకరించాలి ఖచ్చితంగా. ఇది ఒక కరోనా అవగాహన సమస్య అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టం. చేతులు శుభ్రంగా కడుక్కోండి. పావు గంటకు ఒకసారి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వహించద్దు, నిర్లక్ష్యం తగదు. ఏమండి ఆ చేతులతో మట్టున్న చేతులతో దిన వృత్తి చేతులతో కళ్ళు నడుపుకోకండి, ముక్కు నడుపుకోకండి. ఏమంటే చక్కగా చేతులు శుభ్రంగా కడుక్కోండి. పిల్లలు కూడా చక్కగా చేతులు కడుక్కోమని చెప్పండి. ఏమండి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా పక్కకి వెళ్ళి తుమ్మండి. ఒకవేళ మీకు ఏమైనా అంత ఇబ్బందిగా ఉందంటే ఇక్కడే ఒక 120 బెడ్స్తో ఎక్కడ మన బొమ్మూరు సత్యం సమీపంలో ఎక్కడన్నా మహిళా ప్రాంగణం బ్యాక్ సైడ్ అక్కడ ఏర్పాటు చేశారట. ఎవరన్నా అనుమానం ఉంటే అక్కడికి వెళ్ళి మనం చెక్ చేయించుకుని అక్కడ ఇచ్చిన ఫస్ట్ ఎయిడ్ మనం చూసుకోవచ్చు. కనుక పిల్లలు ఎవరూ నిర్లక్ష్యం వహించకండి. మనం చేయవలసిన బాధ్యత ఉంది. నాకు మీరు అంతఃపురం లోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఉగ్ర తీర్పు వరకు కొంచెం సేపు దాకి ఉండము అని చెప్పాడు. ఇప్పుడేమో సొలొమోను చేసిన ప్రార్థనలో మరి ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా నాకు సహాయం చేయి, నా ప్రజలు ఎక్కడైనా వెళ్ళిపోయినప్పుడు, ఏమైనా తెగులు వచ్చినప్పుడు, ఆకాశం ముయ్యబడినప్పుడు, కరువు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు నా పేరు పెట్టబడిన నా ప్రజలు వారిని వారు తగ్గించుకుని వారు ప్రార్థన చేస్తే ఆకాశమందున్న నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుకుని దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఇలా దేశమును ప్రపంచాన్ని స్వస్థపరచగల యెహోవా రాఫా యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి వేరే గత్యంతరం లేదు. నయాన భయం ఇలా చేస్తే ఎప్పుడో దేవుడు నింపేసుకున్నారు జనం. కానీ ఆయన పక్షపాతి కాదండి. అందరికి రోగం రప్పించి ఆయన మెలిగెత్తి రోగం రప్పించి వదిలేసాడు అనుకోండి, ఖచ్చితంగా యేసు ప్రభు పద్ధతికి వచ్చినడికి స్వస్థత వచ్చి అందరూ గచ్చంతలకి అందరూ వస్తారు. కానీ ఆయన బలవంత మతమార్పే కాదు ఇది. స్వచ్ఛందంగా నీకు చూపిస్తాడు. శాంపుల్కి ఎలా ఉందో పరిస్థితి, ఎలా ఉందో చూసావా, గమనించావా, ఏది పరిస్థితి అని నీకు బేరీ చేసుకోమంటాడు. ఆ స్పృహ నీకు ఇచ్చాడు, ఆ ఆలోచన నీకు ఇచ్చాడు. దాన్ని చూసుకుని ఓహో ఇది దైవత్వము, ఇది ఆయన మూర్తిమత్వము అని దేవుని మనసు ఎరిగి దేవుడిలోకి రావాలి. కనుక పిల్లరా, ఇది దేవుని యేసు ప్రభు వారు తప్ప ప్రస్తుతానికి ఏమీ లేదు. కనుక మనం అందరం మనల్ని మనం తగ్గించుకుని రాజుల గ్రంథంలో పిల్లరా మరి ఎంతో మంది రాజులు 21 మంది రాజులు 39 మంది ఇశ్రాయేలును యూదులు కలిపి 39 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 39 మంది రాజుల్లో కూడా అనేకులు గర్వంతో వీగిపోయారు. ఏమంటే ఎంతో గర్వంతో మా రాజ్యం ఎంత, నా రాజ్యం ఎంత, ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్న వాళ్ళు కూడా ఒక సందర్భంలో గర్విష్ఠులు అయిపోయారు. హిజ్కియా రాజు ఎంతో నమ్మకస్తుడు, ఆయన కూడా గర్వం ఎక్కువైపోయింది. గర్వం వచ్చేసి ఆయన కూడా ఉంటే లాస్ట్లో ఆయన కూడా తగ్గించబడ్డాడు. కనుక ఎప్పుడైనా సరే ఎవరికైనా వస్తే వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు సరే అని దేవుడు వాసన దగ్గర కూడా కనుక వాళ్ళ కాలంలో వీళ్ళ కాలంలో ఇది రానవ్వలే అని ఆయన మార్చివేసినట్లుగా సంతాపడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే యోనా కాలంలో ప్రకటన చేయబడింది, యోనా నిన్ను వెళ్ళు అన్నాడు. ఏనాయనా ప్రజలు తప్పిపోయారు, వీళ్ళు ప్రకటన చేయి, నాశనం చేసేపోతున్నాను అంటే ఈయన ముందే తెలుసు. నువ్వు వాసన గల దేవుడు ప్రభా, నువ్వు అక్కడికి వెళ్తావు, నేను నన్ను అక్కడ ఎడమన్నావు, నేను వెళ్తాను చెబుతాను, అందరూ ప్రార్థన చేస్తారు, నువ్వు దయావాసాలు ఎప్పుడు నువ్వు వెంటనే తగిలాడతావు, వీళ్ళందరూ కలిసి నాకు తాగిడేస్తారు, అయ్యి బాబు ఈ వారిని భరించలేను అని ముందే పారిపోతున్నాడు. వెంటనే ఒక సముద్రం వెళ్ళిపోతున్న సముద్రంలో ఇబ్బంది అయిపోయింది, తుఫాను వచ్చింది, పడేసారు, సముద్రంలో పడేయమన్నారు. సముద్రం ఈ తెగులుకు కారణం నేనే. ఇప్పుడు ఈ తెగులు మీకు పరిహారం కావాలంటే, సముద్రంలో తుఫాను ఆగిపోవాలంటే పరిహారం కావాలంటే తీసుకెళ్ళి గోదావరిలో అడగండి, వెంటనే నమ్మలించిపోద్ది అన్నారు. ఇష్టం లేకపోయినా ప్రజలు చేతులు కాలేజీ కలిసి ఎత్తేసి నీటిలో పడేశారు, వెంటనే పరిహారం ఆగిపోయింది. అంత కాపీయే పృథ్వీ సినిమాలు కానీ ఏదన్నా అంత వేదం అంత కాపీయే. ఏమంటే అక్కడేమో వినాశం అలా పొడవగానే తెగులు ఆగిపోయింది. చాలా సినిమా మనం చూసాం, పలానా తాగితారు కట్టగానే టక్కున మారిపోతుంది. ఏమంటే ఇదంతా ఎక్కడ తీసుకుంటారంటే ఇక్కడ కనుక పిల్లలు ఇప్పుడు ఎప్పుడైతే యోనా కాలేజీలు కట్టేసి పడేస్తారో అంటే తుఫాన్ ఆగిపోయింది. ఈయనకి చేప గడుపులోకి వెళ్ళిపోయాడు, మొదలుపెట్టాడు, ప్రార్థన చేశాడు, మొత్తం మీద చేప తీసుకొచ్చి నిలువ మీద ప్రకటన చేశాడు, 20 రోజులరా మీ పాపం బహుఘోరమైందయ్యా, బహుఘోరమైన ప్రార్థన. అందరూ చంటి పిల్ల పాలు తాగే పిల్లలు సహా ఉపవాసమే, గుడ్డు గోద అని మొత్తం అన్ని ఉపవాసంలో ప్రార్థన చేశారు. ప్రార్థన దేవుడు వాళ్ళ మధ్య రావాల్సిన కీడును కనుక పిల్లల దేవుడు ఫినహాసు పరిహారం చేశాడు, మోషాహరోను పరిహారం చేశారు, దావీదు తెగులు సంబంధం పరిహారం చేశారు. ఈనాటి ఫినహాసులో మనమే, ఈనాటి మోషాహరోన్లో మనమే, ఈనాటి దావీదులో మనమే. కనుక పిల్లలు మనం ప్రార్థన చేయాలి, ధూపం వేయాలి, మనల్ని మనం తగ్గించుకుని దేవా నా దేశాన్ని స్వస్థపరచు, నిన్ను వెళ్ళి నీ పొరుగుని ప్రేమించన్నాడు దేవుడు. నాకు రాలేదు కదా, దూరంగా ఉంది కదా, నీ అమలు పట్టు తగదు. కనుక మనం ప్రార్థన చేయాలి, నాయన తెగులను మార్పివేయాలి ప్రభా. కానీ తండ్రి సంహారంతో వచ్చేసింది ప్రభా, తండ్రి నీవు పంపిన తెగులు నుండి నాకు విడుదల దయచేయండి, నీవు పంపిన తెగులు నా దేశానికి రక్షణ దయచేయండి, నీవు పంపిన తెగులు నుండి మా ప్రపంచానికి ఆ 2 దేశాలు బాధపడుతున్నాయి, ఆ దేశానికి సహాయం దయచేయండి నాయనా అని మనం ప్రార్థన చేయాలి, ధూపం వేయాలి, తగ్గించుకోవాలి. వెంటనే దేవుడు కరుణావాత్సల్యుడు కనుక ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కనుక పిల్లలు మనకి కొద్ది సమయం అయినప్పటికీ అవుతుంది. దేవుడు కృప, దేవుడు కరుణాహస్తము ఖచ్చితంగా చాపుతాడు. ఆయన సంకల్పానుసారంగా ఏది కూడా ఆయనకి అసలు ఆయనకి ప్రమేయం లేకుండా ఏది ఎలుబడి చేయదు. ఏమంటే ఆయన పేరు చెప్తానట, తెగులుకి కూడా దిగులే. ఎవరు నన్ను ఏమి చేయరు, తెగులు కూడా దిగులు చెందును. తెగులుకి దిగులు కడగటమా? ఆ పాత సన్నివేశాలు పాడేసాను మీరు అన్నారు. తెగులు వస్తే ఎవరు దిగులు వస్తుంది? ఈ చెయ్యి వచ్చేసిందా, అయ్య బాబోయ్ ఎంత బాబోయ్ నాకే చెయ్యిలా వచ్చేసిందా నాయన, ఇది కరోనా వచ్చేసిందా, అయ్య బాబోయ్ కరోనా వచ్చేసిందా, అయ్యో కామెర్లా ఏంటి కామెర్లా, అయ్యో టీబీయా నాకు టీబీయా అని ఇదేదో మనం తెగులు వస్తే అన్నది. కానీ యేసు ప్రభు పేరు చెబితే అట తెగులు కూడా తెగులు చెంగును ఒక్కటయ్యా, అయ్యో జీవితాంతము కలిసి సాగుతా నా యేసు నేను ఒక్కటయ్యా, జీవితాంతము
కొనసాగుతా ఆరాధన దేవుని స్తోత్రం యేసయ్యా అందరం కూడా ఫినహాసు పరిహారం చేశాడు, మోషాహారంలో పరిహారం చేశారు, భక్తులైన ప్రజలు పరిహారం చేశారు కనుక దేవుడు కూడా వాగ్దానం ఇచ్చాడు కనుక నా ప్రజలు తాము తగ్గించుకుని వారు తమ పాపమును విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే వారి పాపము ఆకాశమందులో నేను వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదును అని వాగ్దానం ఇచ్చాడు కనుక ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం అందరము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మరి గవర్నమెంట్ వారికి విధేయులము భద్రమై ఉన్నాం కనుక దయచేసి ఆ విధంగా మనం ముందుకు సాగుతాం. ఎవరింట్లో వాళ్ళు బయటకు వెళ్లకుండా చక్కగా ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసం, సమాజం కోసం, సంఘం కోసం, మన గ్రామం కోసం, మన జిల్లా కోసం, దేశం కోసం, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కోసం ప్రార్థన చేయండి. మీ వంతు ధూపం మీరు వేయండి. కనుక పిల్లరా ఎస్తేర్తో మొద్దుగా చెప్పాడు, నువ్వు ధూపం వేయాలి, రాజాజ్ఞ బయలుదేరింది, నువ్వు ప్రార్థన చేయాలి, రాజధానికి వెళ్ళాలి అంటే నేను రాజు సెలవు లేకుండా వెళ్తే మరి మరణశిక్ష అయిపోతుంది. అంటే నువ్వు అంతఃపురంలో ఉన్నావని బాధ సంతోషంగా ఉన్నావేమో, నువ్వు అంతఃపురంలో ఉన్నావని ధీమాగా ఉన్నావేమో, నువ్వు రాకపోతే రాకపో, నువ్వు చేయకపోతే చేయకపో, మా దేవుడు వేరే చోట నుంచి మాకు సహాయం చేయగలడు అనగానే వెంటనే వేస్తే వెళ్ళింది. మొత్తం మీద అక్కడ దేవుడి కార్యం జరిగింది. కనుక పిల్లలు మీరు ఏదో నాకు పరిస్థితి బాగా ఉందని నిర్లక్ష్యం వహించద్దు. అందరం ప్రార్థన చేద్దాం. బైబిల్లో ఉన్న భక్తులు ఎంతో మంది ఉన్నారు, అందరినీ ముందుగా చూసుకుందాం. మనం చేయవలసిన పరిహారం ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, పాపొప్పుకోలు ప్రార్థన, దేవుడు దేశాన్ని స్వస్థపరిచే ప్రార్థన మనం అందరం చేయాలి. అది క్రైస్తవులుగా మన గురుతర బాధ్యత. అలా ప్రార్థన చేద్దాం. దేశ స్వస్థత కోసం మన వంతు పాలుభాగస్తులం అవుతాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి, విన్న మాత్రం మా వినికిడిలో అంతవరకు దీవించారు తండ్రి. నాయన వాటిని అనుసరించి కృప దయచేయండి. అందరము కూడా ఈ సన్నిధిలో ప్రభు తెలుగు సంబంధమైన పరిహారం మీ భక్తులు చేశారు ప్రభు. తమ వంతు బాధ్యతగా వారు చేశారు తండ్రి. ఆయన సమయంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఆయన వారి ఆలోచన చేసి దేశ రక్షణ కోసం, ప్రజలను కాపాడడం కోసం అయ్యా వారికి ఆలోచన వచ్చింది. అందరి బట్టి స్తోత్రాలు నీవే ఇచ్చావు తండ్రి. అందరి బట్టి మందన ఆయన ప్రజలందరూ కూడా ఇది నాయన శాంతంగా జరగడానికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీ కాపుదల్లో బదులు నడిపించండి. ఒక కాపుదల్లో మమ్మల్ని నడిపించమని మేమందరం విలువలు మాత్రం మమ్మల్ని మోసం చేసుకుంటారు కదా. ఈ రోజు నాయన నీ సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా గడిపే క్రమంగా దయచేయమని మహిమ నీకు ఆలోచిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు